మైనింగ్ శాఖపై బీఆర్ఎస్ నేతలు కోరిన విధంగానే సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మైనింగ్ లో అక్రమాలకు పాల్పడింది కేటీఆర్, హరీష్ రావేనని రేవంత్ అన్నారు. విచారణలో నిజాలు నిగ్గు తేల్చి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే నివేదికను సమర్పిస్తామన్నారు ఆయన. మంత్రిపై బీఆర్ఎస్ నేతలు ఒత్తిడి చేసి బెదిరించాలని చూస్తున్నారని, కానీ వాళ్ల బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఏదైతే వివాదం లేవనెత్తాలని, ఒక మంత్రి మీద బురద జల్లాలని, వాళ్ళ అక్కసు అసూయ వాళ్ళు అనుకున్న పైరవీలకు ఆ మంత్రి సహకరించడం లేదని, ఆ మంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి, ఆ మంత్రిని బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది సభ్యులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, బ్లాక్ మెయిల్కి ప్రభుత్వం భయపడదు. ఇలాంటి బ్లాక్ మెయిల్లు ఇంకెక్కడైనా జరుగుతాయేమో కానీ ఈ ప్రభుత్వం దగ్గర జరగదు. ఈనాడు వాళ్ళు అడుగుతుండ్రు విచారణ కావాలని. అధ్యక్ష, తమరి ద్వారా ప్రతిపక్షానికి, తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, విచారణ ఆదేశించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో మైనింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే వాళ్ళ మైనింగ్ లీజు రాపించుకొని అక్రమంగా మైనింగ్ చేసిండో, దీనికి సంబంధించిన దాని మీద విచారణ, ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ మిడ్ వెస్ట్ గ్రనైట్స్ కు సంబంధించి ఏదైతే దోపిడీ జరిగిందో, వాళ్ళ తమ్ముడినే స్వయంగా పెట్టి ఈ దోపిడీకి పాల్పడ్డాడు, మిడ్ వెస్ట్ గ్రనైట్స్ మీద విచారణకు ఆదేశిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, శ్వేత గ్రనైట్స్ గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులు, మాజీ మంత్రి, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అక్రమ మైనింగ్ జరిగిందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికనే కాదు, ఈడీ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కాబట్టి శ్వేత గ్రనైట్స్ కు సంబంధించి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఈరోజు విచారణ ఆదేశించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గాయత్రి గ్రనైట్స్ వద్దిరాజు రవిచంద్ర ఏదైతే అతని కంపెనీ మీద మొత్తం నోటీసులు ఇచ్చి ఫైన్లు పెనాల్టీలు వేసి అతను లొంగ తీసుకొని వాటిని మళ్ళీ తగ్గించి ఆర్బిట్రేషన్లో తగ్గించి అక్రమంగా గాయత్రి రవి గ్రనైట్స్ ఏదైతే రాపించుకుందో, రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవిచంద్ర, వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన అక్రమ మైనింగ్ల మీద ఈరోజు విచారణ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈరోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో, వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష. అందరి నిగ్గు తేలుస్తా. ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి, లొంగని మంత్రుల మీద ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఏం బురద జల్లినా భయపడ్డాడు ఎవరు లేడు.